పొన్నూరు ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర తల్లి ప్రమీలాదేవి నివాసంలో భారీ చోరీ జరిగింది. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు లోపలికి చొరబడి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో సుమారు 50 తులాల బంగారం, 10 కిలోల వెండితో పాటు ₹1,00,000 నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన సమయంలో ప్రమీలాదేవి తన కుమారుడు నరేంద్ర ఇంట్లో ఉండడంతో ప్రమాదం తప్పింది. తిరిగి వచ్చి చూసేసరికి సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించిన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుని సొత్తును రికవరీ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే తల్లి ఇంట్లోనే ఇంత భారీ స్థాయిలో దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై విమర్శలకు దారితీస్తోంది. ప్రజాప్రతినిధుల కుటుంబాలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.